రాహుల్ గాంధీ తమ ప్రధాని అభ్యర్థి కాదని, రాహుల్ని ప్రధాని అభ్యర్థిగా తాము ఒప్పుకోవడం లేదని పరోక్షంగా ఇండియా కూటమి తేల్చేసింది. రాహుల్ గాంధీని భావి భారత ప్రధానిగా ఊహించుకుంటున్న సోనియా గాంధీకే కాదు, దేశవ్యాప్త కాంగ్రెస్ శ్రేణులకు కూడా ఇది మింగుడు పడని వ్యవహారం. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికలకు సన్నద్దమవుతున్న వేళ విపక్ష కూటమి ఓ బాంబు పేల్చింది. కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గేని తెరపైకి తీసుకొచ్చింది. దళిత ప్రధాని అంశాన్ని లేవనెత్తడం ద్వారా వ్యూహాత్మకంగా రాహుల్ గాంధీని సైట్ చేసి గాంధీ నెహ్రూ కుటుంబానికి షాక్ కి గురిచేసింది. రాహుల్ గాంధీ తమ ప్రధాన అభ్యర్థి కాదని, రాహుల్ని ప్రధాని అభ్యర్థిగా తాము ఒప్పుకోవడం లేదని పరోక్షంగా ఇండియా కూటమి తేల్చేసింది. రాహుల్ గాంధీని భావి భారత ప్రధానిగా ఊహించుకుంటున్న సోనియా గాంధీకే కాదు, దేశవ్యాప్త కాంగ్రెస్ శ్రేణులకు కూడా ఇది మింగుడు పడని వ్యవహారం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచుగా చేసే కుటుంబ వారసత్వ రాజకీయ విమర్శల నుంచి తప్పించుకోవడం కోసం కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ వదులుకోవడమే చేటు చేసిందా అన్న అంతర్మథనం ఇప్పుడు మొదలైంది. తమ చెప్పు చేతల్లో ఉంటాడనుకొని మల్లికార్జున ఖర్గేని ఏరుకోరి తీసుకొచ్చి అధ్యక్ష బాధ్యతల్లో కూర్చోబెడితే ఏకంగా ప్రధాని పీఠంపైనే కన్నేసి తెర వెనుక మంత్రంగా నడిపారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. స్వతంత్ర భారత మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వరకు వరుసగా కొనసాగిన నెహ్రూ గాంధీ కుటుంబ వారసత్వ రాజకీయాలు, ఆ తర్వాత సోనియా గాంధీ పార్టీ సారథ్య బాధ్యతలను సుదీర్ఘకాలం పాటు నిర్వహించినప్పటికీ ప్రధాని పీఠంపై కూర్చోలేదు. అప్పట్లో భారతీయ జనతా పార్టీ చేసిన విదేశీ మహిళా ఆరోపణల కారణంగా సోనియా గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. అయితే 10 ఏళ్లు యూపీఏ పాలనలో పేరుకే మన్మోహన్ సింగ్ ప్రధాని కానీ పెత్తనం మొత్తం సోనియాదే అన్న విమర్శలు లేకపోలేదు. పార్టీ కీలక నిర్ణయాలే కాదు, ప్రభుత్వ కీలక నిర్ణయాలు సైతం టెన్షన్ పదిలోనే జరిగాయని ఇప్పటికీ ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తుంటాయి. వాటి సంగతి ఎలా ఉన్నా సోనియా గాంధీ వదులుకున్న పీఠాన్ని రాహుల్ గాంధీకి కట్టబెట్టాల్సిందే అన్న పట్టుదల పార్టీ నేతల్లో, శ్రేణుల్లో కనిపిస్తోంది. తదుపరి ఎన్నికల్లో గెలుస్తారా లేదా అన్న ప్రశ్న కంటే ముందే రాహుల్ గాంధీకి ప్రధాని పీఠం దూరం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ఇండీ కూటమి 4వ సమావేశంలో జరిగిన చర్చ తేటతెల్లం చేస్తోంది. ఇండీ కూటమిగా ఆవిర్భవించక ముందు నుంచే కూటమిలోని కాంగ్రెసేతర రాజకీయ పార్టీలు ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తూ వచ్చాయి. అనేక సందర్భాలలో రాహుల్ గాంధీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించాయి. 2 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్న రాజకీయ పరిణితిని ప్రదర్శించలేకపోతున్నారన్న విమర్శలు రాహుల్ గాంధీపై ఉన్నాయి. దీనికి తోడు ప్రత్యర్థి పార్టీ బీజేపీ గతంలో చేసిన పప్పు ప్రచారం కూడా ఎలాగో ఉంది. రాహుల్ గాంధీ నాన్ సీరియస్ పొలిటీషియన్ అంటూ స్వపక్షంలోనే విమర్శలు చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఇలాంటి ఎన్ని అభ్యంతరాలున్నా ఇన్నాళ్లుగా మరో ప్రత్యామ్నాయం చూపలేకపోవడంతో మిన్నుకుండిపోయారు. మమతా బెనర్జీ, శరద్ పవార్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు అడపా దడపా ప్రధాన అభ్యర్థి రేసులో ఉన్నారంటూ హల్చల్ చేసినా వీళ్లలో ఏ ఒక్కరిని మిగతా అందరూ అంగీకరించే పరిస్థితి లేదు. పైగా వీళ్ళు పార్టీలకు 1-2 రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా పట్టు, ఆదరణ లేదు. ఈ పరిస్థితిలో కూటమిలో పెద్దన్నగా మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మూలాలు కలిగిన కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రధాని అభ్యర్థిని అంగీకరించని తప్పని పరిస్థితి నెలకొంది. ఈ వాస్తవాన్ని గ్రహించిన కాంగ్రెసేతర ఇండియా కూటమి పార్టీలు వ్యూహాత్మకంగా రాహుల్ స్థానంలో మల్లికార్జున ఖర్గేను తెరపైకి తీసుకొచ్చాయి. కొందరు కాంగ్రెస్ నేతలు మమతా బెనర్జీ కేవలం దళిత ప్రధాని అని మాత్రమే సూచించారు తప్ప ఖర్గే పేరును నేరుగా ప్రతిపాదించలేదని చెబుతున్నా కూటమి సమావేశ అనంతరం పలువురు నేతలు మరోలా స్పందించారు. ఎండీఎంకే అధినేత వైకో మాట్లాడుతూ మమతా బెనర్జీ నుంచి వచ్చిన ప్రతిపాదనపై కూటమిలో ఏ ఒక్క పార్టీ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం కాలేదని స్పష్టం చేశారు. మొత్తంగా రాహుల్ వద్దు, ఖర్గేయే ముద్దు అని విపక్షాల కూటమిలో మెజారిటీ అభిప్రాయంగా ఇప్పుడు చలామణి అవుతుంది. ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వరకు గాంధీ, నెహ్రూ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడిగా నమ్మిన బంటులా ఉన్న మల్లికార్జున ఖర్గే ఆ తర్వాత నుంచి తన రాజకీయ చతురతను ప్రదర్శించడం ప్రారంభించారు. విపక్ష కూటమి ప్రధాన అభ్యర్థిగా తన పేరును ప్రతిపాదించేలా తెర వెనుక మంత్రాంగం ఆయనే నడిపారన్న కథనాలు కూడా ఉన్నాయి. అధిష్టానం ఆదేశాలకు జీ హుజూర్ అంటూనే తనకంటూ సొంత కోటరిని, వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మంత్రిగా ఉన్న ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఒక దశలో తాను కూడా సీఎం పదవి రేసులో ఉన్నానంటూ ప్రియాంక్ స్వయంగా ప్రకటించారు. అక్కడ ఇప్పటికీ సీఎం పదవి విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య
పెద్ద అగాధం ఉంది. ఇప్పుడు ప్రియాంక వారిద్దరిని కాదని థర్డ్ పవర్ సెంటర్ గా మారడం వెనుక ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అండదండలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ తరహా మంత్రాంగం కేవలం కర్ణాటక మాత్రమే పరిమితం కాలేదు. ఇప్పుడు దళిత ప్రధాని కార్డును ఉపయోగించడం ద్వారా తన స్థాయికి ప్రధాని అభ్యర్థిత్వం వరకు పెంచుకోగలిగారు. దళిత కార్డు నేపథ్యంలో గాంధీ నెహ్రూ కుటుంబం కూడా కాదు వద్దు అని చెప్పలేని ఇరకాటంలో పడిపోయింది. ఖర్గేను వద్దంటే దళిత ప్రధానిని వద్దన్న సందేశం వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే బీసీ ప్రధానిగా నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా బీసీ జనాభాను ఆకట్టుకుంటున్న తరుణంలో దళిత ప్రధాని అంశం విషయంలో ఏ మాత్రం తేడా చేసినా మొదటికే మోసం. మొత్తంగా ఖర్గే అటు పార్టీలోనే కాదు ప్రధాని అభ్యర్థిత్వ విషయంలోనూ రాహుల్ ఖర్గే ఇన్ వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు.